నువ్వంటే ఆ పిల్లకి ఇష్టమేరా ప్రసాద్? ఇష్టమేరా, కానీ ప్రేమించే అంత ఇష్టమా అని. పనులని ఎలా జరుగుతున్నాయి ఆ పెళ్లి పనులు కానీ? పెళ్లి పిల్ల పెళ్లి కూతురు ఏం పెడుతున్నారు? వాళ్ళ కారు పెడుతున్నారు, ఏసీ పెడుతున్నారు, వాషింగ్ మిషన్ పెడుతున్నారు, అన్ని పెడుతున్నారు. వాళ్ళన్ని పెడుతున్నారు కదా? అవును. నువ్వేం పెడుతున్నావు? పెళ్లి కూతురు ఎలా ఉంటది? పెళ్లి కూతురు అటు ఇటుగా రేష్మిలాగా ఉంటది. అటైతే ఓకే, మళ్ళీ ఇటు రష్మిలా ఉంటుంది పక్క. అబ్బాయి ఏం చదువుకున్నాడు? ఏమంటే గురుగారు, ఉప్పు సరిపోయిందా లేదా చూడండి. ఉప్పు ఎందుకు కొడుతున్నారు? ఉప్పు సరిపోయింది, గట్టిగా అడుగు. ఉప్పు సరిపోయిందా లేదా? ఆ ఎనర్జీ చూడరా. పర్లా బానే ఉంది. అదేంట్రా ఎందుకండి ఇంత డల్గా ఉన్నారు? తిరణాల్లో తప్పిపోయిన నా కొడుకు గుర్తొచ్చాడే, వాడే గాని ఉంటుండే ఈ రోజు నన్ను పప్పా 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 అంటుండే. లేకపోయినా నువ్వు పప్పా పప్పా ఎర్రి పప్పా అదేరా. బాబు చూసారా? చూస్తున్నా. సేమ్ తిన్నాలో తప్పిపోయిన మన కొడుకులానే ఉన్నాడండి. మన కొడుకులా ఎందుకున్నాడే? అబ్బా కళ్ళు చూడండి, మీ కళ్ళులానే ఉన్నాయి. ఆ యాక్టింగ్ చూడండి, తడబడుతూ భయపడుతూ. సేమ్ యాక్టింగ్, సేమ్ యాక్టింగ్. సరిపోయారు ఇద్దరును. ఇవాళ మా మ్యారేజ్ చేయండి, ఎవరికైనా ఫస్ట్ నైట్ ఉంటుంది. ఇవాళ మాకు డే అండ్ నైట్. డోంట్ డిస్టర్బ్. బోర్డు కూడా పడతారు ఇవాళ. ఆనందరావు గారు, ఆనందరావు గారు చూద్దాం ఇవాళ మా పెళ్లి రోజు. హ్యాపీ మ్యారేజ్ డే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే. ఆనందరావు గారు ఏంటయ్యా కాఫీ ఉంటే ఒరే, నేను లోపల ఏదో చేద్దాం అనుకున్నావు, నువ్వు బయట తీసుకొచ్చా చేస్తున్నావురా. Hi sir, this is Naresh from Insurance Officer. పేరు ఫైమా. ఓకే. 1,00,000 రూపాయలు కడితే కోట్ వస్తుంది సార్. ఓకే సార్. A few moments later. మా వైఫ్ కి ప్లాస్టిక్ సర్జరీ చేయాలి. సరే రామ్మా. ఎలాగైనా ₹1,00,00,000 సంపాదించాలి. లక్కీ భాస్కర్ అవ్వాలి. ఏం సార్, ఈ భార్య ఫైమా అయ్యా? ప్లాస్టిక్ సర్జరీ చేస్తే ఇంత చేంజ్ వస్తుందా? yes. రష్మి ఎన్ని చేసుకుందో ఏంటో. సిరీస్ గర్ల్, నెంబర్ 1 మేకప్ గర్ల్. ఆవిడ చచ్చిపోయింది సార్. ఎలా సార్? వడదెబ్బ తగిలింది. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? చలికాలం కదా, వడదెబ్బల తగులుద్ది. ఫ్రీగా పెట్టాడని 2 వడలు ఎక్కువ తింది సార్. గొంతులో ఇరుక్కొని గాలి అడిగి చచ్చింది సార్. పెళ్లి చేసుకుంటే బెనిఫిట్స్ ఏమన్నా ఉన్నాయా? అరే మస్తు ఉండరా అయ్యా. అవునా? ఏం చెప్పు. కాలు పట్టుకుంటది, చేయిలు పట్టుకొని స్నానం చేపిస్తుంది, మంచి చూసుకుంటది దేవతలాగా. ఈ 10,000 తీసుకొని ఇప్పుడు నిజం చెప్పు. దండం పెడితే పెళ్లి చేసుకోకరా. పెళ్లి చేసుకోకరా. ఎందుకురా? బాసలు కడిగిపిస్తుంది, బట్టలు ఉతికిపిస్తుంది, కుక్కలు కొడుతుందిరా. 1 2 3 4 5 6 7 8 9 10 కంపెనీలతో పోటీ పడుతుంది ఈరోజు మా హెయిర్ ఆయిల్. మీకు ఇప్పుడు మా ప్రోడక్ట్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తా. ఇది మా అక్క సార్. సార్ నమస్తే. సార్ నమస్తే. మేడం నమస్తే. కొత్తగా పెళ్ళైంది మాకు. ఎన్నిసార్లు అయితే ప్రతి స్కిట్ లో చెబుతానే ఉన్నావు. కిట్టికి 2 సార్లు వెళ్ళిపోతాం. ఇంకేమవుతుంది పాపం. ఇట్ట తయారయ్యేమే మీరంతా. ఏమండి ములక్కాడ ఉండమంటారా? వద్దే. ఎందుకు? దెబ్బలు పడతాయే నీకు, దెబ్బలు పడతాయే. అయిందా? బాగైందా? మమ్మీ, నేను మన ఇంటి బయట ఆడుతుంటుంటే ఆ శివాజీ అంకుల్ ఉన్నాడు కదా, నన్ను వచ్చి ఎత్తుకొని అచ్చం మీ మమ్మీలాగా ఉన్నారని అని ముద్దు పెట్టుకొని వెళ్ళాడు. మమ్మీ ప్లీజ్ మీకు దండం పెడతాను, నా లైఫ్ లో వాడి ద్వారాగా రావాలని చూడకండి సార్. ప్లీజ్ నన్ను ఒంటరిగా బతకనివ్వండి. అర్థమైందా సార్? సరే ఇంకోసారి ఆలోచించు. బంగారం రామ్మా, నిన్ను చూసాకే కదా నేను ఆఫీస్కి వెళ్తాను. వస్తాలే. నువ్వెందుకు వచ్చావురా? నువ్వే రమ్మ, నువ్వే కొట్టు. ఇప్పుడు రమ్మన్నావు, టీంలోకి రమ్మన్నావు, నువ్వే కొట్టు. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో
షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో.